Hi friends, you welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. Here we are discussing the MCQs of November 25th. First question out of this, like important one. Whom has Europe agreed to include in the G8? G8 సమ్మిట్లో G8లో ఎవరిని ఇంక్లూడ్ చేయడానికి దెన్ యూరప్ ఒప్పుకుంది అని అంటున్నాడు. సో మనకి ఇక్కడ రీసెంట్లీ అగ్రీడ్ ఇన్ లేట్ 2025 టు ప్రోగ్రెసివ్లీ రీఇంటిగ్రేట్ ఇజ్రాయెల్, చైనా, రష్యా, ఉక్రెయిన్, ఇండియా. ఒకప్పుడు మనకి దీనిలో రష్యా మెంబర్గానే ఉండేది. రష్యా దీని నుంచి సస్పెండ్ అయిన తర్వాత రష్యా స్టేటస్, రష్యా వాజ్ సస్పెండెడ్ ఫ్రమ్ G8. G8 నుంచి రష్యా వాజ్ సస్పెండెడ్ ఇన్ 2014 అనమాట. 14లో సస్పెండ్ అయిన తర్వాత దే బికేమ్ G7 నేషన్స్, గ్రూప్ ఆఫ్ 7 నేషన్స్ అయ్యాయి. మనకి ఇవన్నీ డెవలప్డ్ నేషన్స్ ఉంటాయి, ఇక్కడ డెవలప్డ్ కంట్రీస్ కనిపిస్తాయి. ద ఒరిజినల్ మెంబర్స్ లైక్ మనకి ఇప్పుడు కనుక చూస్తే కెనడా, ఫ్రాన్స్, యుఎస్, యూకే, జర్మనీ, తర్వాత దీంతోపాటు జపాన్, ఇటలీ, ఇవి అనమాట. ఇవి ప్రజెంట్ 7. ఒకప్పుడు రష్యా కూడా ఉండేది. 2014లో సస్పెండ్ అయిందనమాట. సస్పెండెడ్ ఉక్రెయిన్ ఇష్యూలోనే సస్పెండ్ అయింది. ఉక్రెయిన్ భూభాగం గురించి గొడవలోనే టర్న్ అయిందనమాట. ఇప్పుడు ఇదే రష్యాని ఇంక్లూడ్ చేస్తానని చెప్తోంది. యూరప్ అగ్రీడ్ టు ఇంక్లూడ్ రష్యా ఇంటూ దిస్ పర్టికులర్ G8 అనమాట. సో ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ హ్యాస్ బికమ్ ద ఇండియాస్ 53rd చీఫ్ జస్టిస్? ఇది మనం చాలాసార్లు డిస్కస్ చేశాం. చంద్రచూడ్ కాదు, కమల్ నారాయణ్ సింగ్, హీరాలాల్ కానియా, సూర్యకాంత్. సో సూర్యకాంత్ 53rd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. దెన్ హీ వాజ్ స్వాన్ ఇన్ యాజ్ November 24th కదా, November 24th, 2025 ప్రెసిడెంట్ ఈయన చేత ఓత్ టర్న్ చేయడం జరిగింది, ప్రమాణ స్వీకారం చేయించారు. హీ విల్ సర్వ్ ఎ టెన్యూర్ ఆఫ్ ద అప్రాక్సిమేట్లీ 14 to 15 months. 14 to 15 months ఈయన చీఫ్ జస్టిస్గా ఉంటారు. ఎప్పటిదాకా అంటే మనకి Feb 9, 2027 దాకా. సో హీ సక్సీడెడ్ బిఆర్ గవాయ్. బిఆర్ గవాయ్ వచ్చేటప్పటికి మనకి 52nd చీఫ్ జస్టిస్. ఇప్పుడు 53 వచ్చేటప్పటికి సూర్యకాంత్ అనమాట. సో ఈయన లైక్ హీ బిలాంగ్స్ టు హర్యానా. సూర్యకాంత్ సుప్రీంకోర్టులో 2019లో జాయిన్ అయ్యారు. సో ఇతను జడ్జి చేసిన కాంటెక్స్ట్లో మనం కనుక కొన్ని చూస్తే, ప్రయారిటీస్ కనుక చూస్తే, మ్యాసివ్ బ్యాక్లాగ్ ఆఫ్ ఓవర్ 90,000 పెండింగ్ కేసెస్ ఇన్ ద సుప్రీం కోర్ట్ అండ్ ఇంప్రూవింగ్ ఎఫిషియన్సీ ఇన్ ద లోయర్ జ్యుడిషియరీ. చాలా కేసెస్ని, 90,000 కేసుని ఫాస్ట్గా మూవ్ చేసేయడంలో ఈయన పాత్ర చాలా స్పెషల్గా ఉందన్నమాట సుప్రీంకోర్టు కేసెస్లో. సో ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. Moving to the next one. Where has the Indian Navy commissioned the country's first indigenous anti-submarine warfare vessel INS Mahe? First indigenous anti-submarine warfare vessel అనమాట. సో ఎక్కడ అంటున్నాడు? కొచ్చి, ముంబై, కోల్కతా, చెన్నై, పనాచి. ఇండియన్ నావీ కమిషన్ ఇట్స్ ఫస్ట్ indigenous anti-submarine warfare INS Mahe at the naval dockyard in a naval dockyard of Mumbai అనమాట. ఇట్స్ ముంబై. ఆన్ November 24th, మార్కింగ్ ఎ మేజర్ స్టెప్ ఇన్ ద ఆత్మనిర్భర్ భారత్ సెల్ఫ్-రిలయంట్ ఇండియా ఫర్ నావల్ షిప్ బిల్డింగ్ విత్ ద వెజల్ బిల్డ్ బై కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. వెజల్ బిల్డ్ చేసింది ఎవరు? కొచ్చిన్ షిప్ యార్డ్. లాంచ్ చేసింది, కమిషన్ అయింది ముంబై, తయారు చేసింది కేరళ. మనం ఏమడుగుతున్నాడు? వేర్ హ్యాస్ ఇండియా నావల్ కమిషన్ ద కంట్రీస్ ఫస్ట్? వేర్ కమిషన్ అయింది ఎక్కడని అడుగుతున్నాడు. దట్ ఈస్ ముంబై ఈజ్ ద కరెక్ట్ వన్. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. దట్ ఈస్ ద కాంటెక్స్ట్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. విచ్ కంట్రీ హ్యాస్ ఇష్యూడ్ అ న్యూ సింబల్ ఫర్ ఇట్స్ కరెన్సీ? రీసెంట్గా కొత్త న్యూ సింబల్ ఎవరు ఇచ్చారంటాడు? జోర్డాన్, ఖతార్, కువైట్, ఒమన్ అండ్ ఇరాక్. జోర్డాన్, ఖతార్, కువైట్, ఒమన్, ఇరాక్.
న్యూ సింబల్ ఆఫ్ దేర్ కరెన్సీస్ అనమాట, న్యూ సింబల్. సో మనకి ఇక్కడ జోర్డాన్, కువైట్ ఇచ్చాడు, ఒమన్, ఇరాక్ ఇచ్చాడు. బట్ అఫీషియల్గా దిస్ వాజ్ అఫీషియలీ అనౌన్స్డ్ 2 కంట్రీలు మనకి. ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ అన్వీల్డ్ అండ్ అఫీషియల్ సింబల్ ఫర్ ద ఒమానీ రియాల్ అనమాట. ఒమానీ రియాల్, సో ఒమానీ రియాల్కి దెన్ ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ అన్వీల్డ్ అండ్ అఫీషియల్ సింబల్ ఫర్ దిస్ ఒమానీ రియల్ ఇన్ November 2025. సో టు స్టాండర్డైజ్ ఇట్స్ representation in the global and digital platforms అనమాట. సో ఆన్సర్ D is the correct one. The Tamil Nadu state government in India recently replaced the standard Indian rupee symbol with the Tamil letter. వీళ్ళు స్టాండర్డ్ ఇండియన్ రూపీ సింబల్ని మార్చేసి తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు లైక్ వాళ్ళ తమిళ్ సింబల్ని అంటే తమిళ్ లెటర్ని హోల్డ్ చేయడం జరిగింది అనమాట. దిస్ ఇస్ ద వన్. ఈ లెటర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇండియన్ కాంటెక్స్ట్లో దీన్ని రూ అంటారనమాట. రూపీ అనేదాన్ని, ఇది తమిళ్ రూ అనమాట, రూ లెటర్ అనమాట. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది తమిళనాడు 2025-26 బడ్జెట్లో అనమాట. బడ్జెట్ డాక్యుమెంట్స్ స్పార్కింగ్ ఎ పొలిటికల్ డిబేట్ రిగార్డింగ్ లాంగ్వేజ్ అనమాట. దట్ ఇస్ ద కాంటెక్స్ట్. సో ఒమన్ ఈజ్ ద రైట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ఆఫ్టర్ 3 decades in which state Ratan Mahal Wildlife Sanctuary has tiger returned. Ratan Mahal Wildlife Sanctuary has tiger returned. సో ఆఫ్టర్ ద 3 decades, దాదాపుగా 30 సంవత్సరాల తర్వాత, 30 years తర్వాత, 3 decades తర్వాత ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి ఒక టైగర్ కనిపించింది అనమాట. ఇక్కడ గుజరాత్ రతన్ మహల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనమాట. ఇది గుజరాత్, అందుకని న్యూస్లో ఉంది. టైగర్ కనిపించింది అంటే ఇక్కడ రికగ్నైజ్ అయింది అని అంటే ఏంటి అని అంటే టైగర్ ప్రెజెన్స్ ఉన్నట్టుగా అనమాట. ఉంది అని అన్నప్పుడు ఏంటి అని అంటే టైగర్ నెంబర్ ఉన్న వైల్డ్ లైఫ్ శాంక్చురీగా దీన్ని రికగ్నైజ్ అవుతుంది అనమాట 30 yearsలో. సో లోకల్లీ ఎక్స్టింక్ట్ అయిపోయాయి, అంతరించిపోయాయి అని అనుకున్న టైంలో 1980లో దీన్ని అంతరించిపోయాయి పులులు అనుకున్న తర్వాత ఫస్ట్ క్యాప్చర్డ్ ఆన్ ట్రాప్ కెమెరాస్ ఆన్ February 2025 అనమాట. అండ్ హ్యాస్ సిన్స్ ఎస్టాబ్లిష్డ్ అ టెరిటోరియల్ presence with the forest officials confirming its return అనమాట. దట్ ఈస్ అ కాంటెక్స్ట్. సో రతన్ మహల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ లొకేటెడ్ ఇన్ దాహోద్ district of Gujarat. So this is the first confirmed tiger presence in Gujarat after 30 years. So Gujarat, it belongs to our answer is A. Answer A is the correct one. Moving to the next one. Who has won the Davis Cup 25-25 title? We చాలా సార్లు అడిగాడు స్పోర్ట్స్ ఈవెంట్లో. డేవిస్ కప్ 2025 దెన్ విన్నర్ వచ్చేటప్పటికి మనకి విన్నర్ ఇటలీ 4th డేవిస్ కప్ అనమాట. దీన్ని 4th డేవిస్ కప్ టైటిల్. రన్నర్ వచ్చేటప్పటికి స్పెయిన్. దీనిలో కీ ప్లేయర్ ఎవరు అని అంటే మనకి మాటియో బెర్టిని అనమాట. మారియో బెర్టిని. దెన్ వీళ్ళు కీ ప్లేయర్స్ అనమాట ఇటలీ ప్లేయర్లు. తర్వాత జౌమ్ మునార్ ఆఫ్ స్పెయిన్. వీళ్ళు కీ ప్లేయర్స్ అనమాట. మనకి అంత దూరం అడిగే స్కోప్ ఉండదు. ఇటలీ బికమ్స్ ద సెకండ్ టీమ్ ఆఫ్టర్ USA టు విన్ 3 consecutive డేవిస్ కప్స్. అది స్పెషాలిటీ అనమాట. ఇటలీ స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇటలీ becomes the second team who won Davis Cup 3 consecutive times. 3 సార్లు వరుసగా డేవిస్ కప్ని గెలిచిన సెకండ్ టీం అనమాట. ఇది ఇటలీ సెకండ్ టీం. ఫస్ట్ది ఏది అంటే US అనమాట. సో దట్ ఈస్ అ కాంటెక్స్ట్, US అనమాట. ప్రీవియస్ ఇటాలియన్ డేవిస్ కప్స్ కనుక మనం చూస్తే, ఇటాలియన్ కప్స్ కనుక మనం హోల్డ్ చేస్తే 1976, 2023 కూడా దాన్ని ఇదే టర్న్ చేసింది. ఎనీవేస్ దట్ ఈస్ అ స్పెషాలిటీ. ఇటలీ ఇది వచ్చేటప్పటికి 4th డేవిస్ కప్ అనమాట. ఇది 1976, 2023, 2024, 2025
3 కాన్సిక్యూటివ్ వరుసగా మూడు వచ్చిన సెకండ్ కంట్రీ. ఫస్ట్ కంట్రీ యూఎస్ అనమాట. సెకండ్ది వచ్చేటప్పటికి దిస్ ఇస్ ద వన్, ఇటలీ అనమాట. ఇటలీ ఎవరిని ఓడించింది? స్పెయిన్ని ఓడించింది. ఈ ఇటలీ కప్స్, ఈ డేవిస్ కప్స్ వరుసగా 3 సార్లు గెలిచిన రెండవ కంట్రీ ఇటలీ. ఫస్ట్ది ఏది అంటే యూఎస్. దట్ ఇస్ ద కాంటెక్స్ట్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Who has been honored with the UK's AMBA accreditation and 4 palms in the Eduniversal 2025 ranking అంటున్నాడు. IIM రాంచీ, అహ్మదాబాద్, బెంగళూరు, IIM ఢిల్లీ, IIM చెన్నై అంటున్నాడు. సో దెన్ ప్రెస్టీజియస్ AMBA accreditation, AMBA. సో దెన్ 4 palms of excellence అంటే 4 రంగాల్లో అనమాట. 4 palms of excellence అనమాట. Eduniversal ranking system evaluates over 1000 business schools and 154 countries అనమాట. ఈ కేటగిరీలో మనకి ఇంటర్నేషనల్ రెప్యుటేషన్, అకాడమిక్ ఇన్ఫ్లుయెన్స్, పార్ట్నర్షిప్ నెట్వర్క్స్, గ్లోబల్ విజిబిలిటీ అండర్ పీర్ అసెస్మెంట్లో ఈ 4 palms కేటగిరీ రిజర్వ్డ్ ఫర్ ఇన్స్టిట్యూషన్స్ విత్ సిగ్నిఫికెంట్ ఇంటర్నేషనల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ గ్రోయింగ్ గ్లోబల్ అకాడమిక్ ఎంగేజ్మెంట్. డిస్టింగ్విషింగ్ కేటగిరీలో ఐఐఎం రాంచీ స్టూడెంట్ టర్న్ అనమాట. అక్రిడిషన్ వచ్చింది ఐఐఎం రాంచీకి అనమాట. దట్ ఈస్ ద కాంటెక్స్ట్. సో ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ద ట్రెడిషనల్ బ్లేడ్ డౌ ఫ్రమ్ విచ్ స్టేట్ రిసీవ్డ్ ద జిఐ ట్యాగ్. స్పెషల్ బ్లేడ్ అనమాట, మనకి చక్కని వుడ్ని వాటిని కట్ చేయడానికి. సో దెన్ లడాక్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర. అరుణాచల్ ప్రదేశ్. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. వేర్ హ్యాస్ ద 10-day సాంఘాయ్ ఫెస్టివల్ 2025 బిగాన్ అంటున్నాడు. సాంఘాయ్ ఫెస్టివల్ మనకి కొన్ని స్పెషల్ ఫెస్టివల్స్లో ఇది కూడా చెప్పుకోవాలన్నమాట. మనకి సాంఘాయ్ ఫెస్టివల్ 10-day ఫెస్టివల్ అనమాట. ఇది సాంఘాయ్ మణిపూర్లో జరుగుతుంది అనమాట. ఇది మణిపూర్. హార్న్ బిల్ వచ్చేటప్పటికి నాగాలాండ్ అని చెప్పుకున్నాం. అలాగే మణిపూర్స్ ఫేమస్ వన్ ఇది వచ్చేటప్పటికి సాంఘాయ్ అనమాట. సో వాట్ ఇస్ ద ఆన్సర్ హియర్? ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. అండ్ 10-day కంక్లూడెడ్ ఇన్ November 30th అనమాట. November 30th తోటి కంక్లూడ్ అయిపోయింది ఇది. సో ఇక్కడ ఏంటి అని అంటే థీమ్ వచ్చేటప్పటికి ఫెస్టివల్ ఆఫ్ వన్నెస్. ఫెస్టివల్ ఆఫ్ వన్నెస్ ఇస్ ద థీమ్ అనమాట. దట్ ఈస్ ద కాంటెక్స్ట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆన్సర్ ఏ ఈస్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. హూ ఈస్ ద లేట్ ధర్మేంద్ర అన్నాడు. ధర్మేంద్ర మనకు తెలుసు కదా, యాక్టర్, పొలిటీషియన్, ప్లేయర్, సైంటిస్ట్. నో, హీస్ అ ఫేమస్ యాక్టర్ కదా, ఫేమస్ యాక్టర్. దెన్ హీ బోర్న్ ఇన్ 8th December 1935 అనమాట. 1935. సో 24th November 2025. 90 years, నియర్ టు 90 years అనమాట. ఇండియన్ యాక్టర్, ప్రొడ్యూసర్ అండ్ పొలిటీషియన్, ప్రైమరీలీ నోన్ ఫర్ హిజ్ వర్క్ ఇన్ హిందీ ఫిల్మ్స్ అనమాట. హీ రిగార్డ్ యాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ మోస్ట్ commercially successful actors in the history of Indian cinema. That is Dharmendra. Answer A is the correct one. So ఇవి మనకి కరెంట్ అఫైర్స్ ఈ పర్టికులర్ డేకి. మిగిలినవి నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.